హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సివికడ్డ. ఇవాళ మన సెషన్లో డిసెంబర్ 9th and 10th కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఎందుకండి ఫస్ట్ స్లైడ్ ఎంటీ స్లైడ్ పెట్టారు అని అంటే, బికాస్ ఐ హ్యావ్ రిసీవ్డ్ నో కమెంట్స్, అందుకోసమే కమెంట్స్ ఏమి కూడా ఇక్కడ డిస్ప్లే చేయలేదు. మేబీ యూ పీపుల్ ఆర్ బిజీ ఆర్ కాట్ అప్ విత్ సమ్ అదర్ వర్క్, క్లాస్ చూడలేదేమో, సో దట్ ఆ స్లైడ్ అనేది ఎంటీ ఉంది. నెక్స్ట్ సెషన్కి అయినా సరే ఆ స్లైడ్ ఎంటీ ఉండదు అని అనుకుంటున్నా. ఇలాగే కంటిన్యూ అయింది అని అంటే ఓకే, ఆ స్లైడ్ దట్ స్లైడ్ విల్ బి రిమూవ్డ్. ఓకేనా, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. సో ద ఫస్ట్ వన్, BNHS సైంటిస్ట్ పర్వీన్ షేక్ హ్యాస్ వన్ ద శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డ్ 2025. ఇక్కడ మనకి తెలియాల్సిన అంశం, BNHS అంటే ఫుల్ ఫామ్ ఏంటి? బాంబే న్యాచురల్ హిస్టరీ సెలెక్షన్. బాంబే న్యాచురల్ హిస్టరీ సెలెక్షన్, దట్ ఈస్ BNHS. ఆ BNHS సైంటిస్ట్ అయినటువంటి పర్వీన్ షేక్ గారు రీసెంట్ గా ఈ అవార్డ్ ని గెలుచుకున్నారు. శాంక్చురీ వైల్డ్ లైఫ్ అవార్డ్ 2025. ఈ సంవత్సరానికి గాను శాంక్చురీ వైల్డ్ లైఫ్ వాళ్ళు అందించేటువంటి ఈ అవార్డు, అంటే అదొక సంస్థ పేరు కూడా అదే. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇది వరకు గత సంవత్సరాల నుంచి కానివ్వండి, లాస్ట్ ఇయర్ కానివ్వండి, కొన్ని సంవత్సరాల నుంచి ఎవరైతే రేరెస్ట్ బర్డ్స్ ని కానీ, యానిమల్స్ ని కానీ, ఫ్లోరా అండ్ ఫనా, ప్లాంట్స్ కానీ, యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ ఏవైనా వాటి గురించి స్టడీ చేసి, రీసెర్చ్ చేసి, వాటి కన్జర్వేటివ్ యాక్టివిటీస్ కోసం, అంటే వాటిని ప్రిజర్వ్ చేయటానికి ఎవరైతే పాటు పడతా ఉంటారో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ అవార్డు అనేది ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఈవిడ చేసినటువంటి పని ఏంటి? ఈవిడ ఏం చేశారండి అనంటే, నేషనల్ చంబల్ శాంక్చురీలో ఈ ఇండియన్ స్కిమ్మర్ అన్నటువంటి పిట్ట బర్డ్, ఆ బర్డ్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఆ బర్డ్ అన్నది ఎండేంజర్డ్, IUCN కేటగిరీ ప్రకారం, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి తెలిస్తే కమెంట్ చేయొచ్చు. IUCN వాళ్ళ ప్రకారం ఇది ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. అంటే ఇప్పుడు మనకి ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, అసలు లేకుండా పోతే ఎక్స్టింక్ట్, ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తాం కదా. ఇది వచ్చేసి దీని స్టేటస్ వచ్చేసి ఏంటండి అనంటే ఎండేంజర్డ్ లిస్ట్ లో ఉన్నదనమాట. ఇండియన్ స్కిమ్మర్, బేసికలీ ఈ బర్డ్ అన్నటువంటిది ఇట్ ఈస్ నాట్ నేటివ్ టు ఇండియా, కాకపోతే ఇట్ ఈస్ వేరే దేశాలకి ఇది నేటివ్ బర్డ్. మన భారతదేశానికి ఇది కేవలం ఎందుకు వస్తుంది అనంటే, బ్రీడింగ్ పర్పస్ మన భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కోస్టల్ ఏరియాస్ దగ్గర కోస్టల్ ఏరియాస్ లో శాండ్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ ఆ ప్రాంతాలలో నెస్టింగ్ యాక్టివిటీస్ ని లేదా గుడ్లని లెవీ చేసి ఆ గుడ్ల నుంచి వాటి పిల్లల్ని పొదిగి వెళ్ళిపోతూ ఉంటది అనమాట. అట్లా బ్రీడింగ్ పర్పస్ మన భారతదేశాన్ని యూజ్ చేసుకునేది మన భారతదేశం, పాకిస్తాన్, అదేవిధంగా బంగ్లాదేశ్. ఇప్పుడు మన భారతదేశంలో ఇది కనబడట్లేదు, పాకిస్తాన్ లో కూడా కనబడట్లేదు, బంగ్లాదేశ్ లో మాత్రమే కొన్ని ప్రాంతాలలో, వెస్ట్ పార్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ లో మాత్రమే కనిపిస్తుంది అని చెప్పేసి ఒక నినాదం. అయితే నేషనల్ చంబల్ శాంక్చురీ ఇది వచ్చేసి ఎక్కడ ఉందండి? నేషనల్ చంబల్ శాంక్చురీ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ గుజరాత్ లో. చంబల్ శాంక్చురీ అన్నది ఉన్నది, ఈ బర్డ్ శాంక్చురీ, దట్ ఈస్ గుజరాత్ చంబల్ శాంక్చురీ. ఆ చంబల్ శాంక్చురీలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఎందుకు బ్రీడింగ్ పర్పస్ ఎందుకు మన భారతదేశానికి రావట్లేదు, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ రీజన్స్ లో కారణాలు వచ్చేసి ఏంటి అని అంటే, ఒకటి పొల్యూషన్, మెరైన్ పొల్యూషన్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. దాని తర్వాత పోచింగ్ యాక్టివిటీస్, పోచింగ్ ఇవి కూడా వాటిని ఇల్లీగల్ గా చంపటం, ఇట్లా ఈ యాక్టివిటీస్ వలన మేజర్ వచ్చేసి ఏంటి అని అంటే పొల్యూషన్. అండ్ వాటి స్థావరాలు, వాటి ఎకోసిస్టమ్ అన్నది డిస్టర్బ్ అయ్యింది. అంటే అవి ఎక్కడైతే పొదుగుతాయో ఆ ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ రావటం, వేరేవి కన్స్ట్రక్ట్ చేయడం, ఇలాంటి వాటి వల్ల, ఈ మేజర్ రీజన్స్ వల్ల ఈ బర్డ్ అన్నది, ఇండియన్ స్కిమ్మర్ అన్న పిట్ట బర్డ్ ఏదైతే ఉందో ఆ బర్డ్ అన్నది మన భారతదేశానికి రావట్లేదు బ్రీడింగ్ పర్పస్. దాని గురించి ఈవిడ రీసెర్చ్ చేసి మనం ఏ విధంగా కన్సర్వ్ చేసుకోవచ్చు, మెజర్మెంట్స్ ఏంటి అని చెప్పి ఈవిడ కనిపెట్టారు. అందుకు గాను ఈవిడకి ఈ అవార్డుని అందజేశారు. ఇండియన్ స్కిమ్మర్ పర్వీన్ గారు, అదేవిధంగా నేషనల్ చంబల్ శాంక్చురీ ఎక్కడుంది? గుజరాత్ లో ఉంది. రైట్, నెక్స్ట్ వన్,
ఇండియా సెలబ్రేట్స్ 200th బర్త్ యానివర్సరీ ఆఫ్ దాదాబాయి నౌరోజీ. యాక్చువల్లీ ఈయన బర్త్డే వచ్చేసి 4th సెప్టెంబర్ అండి. ఈ సంవత్సరానికి 200 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. రీసెంట్గా మనము ఎవరి పుట్టినరోజు గురించి డిస్కస్ చేసాం, బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు అండ్ బిఆర్ అంబేద్కర్ గారి డెత్ యానివర్సరీ గురించి మాట్లాడాం. ఒక పర్సన్ యొక్క బర్త్ కానీ డెత్ కానీ వచ్చినప్పుడు ఆ పర్సన్ ఎందుకు ఇంపార్టెంట్ అండ్ ఆ పర్సన్ చేసినటువంటి పనులు ఏంటి, ఇంతవరకు ఇవి చదువుకోవాలి. దాంట్లో ఏదైనా సరే మనల్ని ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. ఇక్కడ దాదాబాయి నౌరోజీ గారు, ఈయనకున్నటువంటి నిక్ నేమ్ వచ్చేసి ఏంటండి, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఈయనకి పేరు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ హిజ్ నిక్ నేమ్ దాదాబాయి నౌరోజీ. బేసిక్లీ దాదాబాయి నౌరోజీ గారు అనగానే మనకి ఇమీడియట్ గా స్ట్రైక్ అయ్యేది ఏంటి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా, ఐఎన్సి సెషన్స్ జరిగాయి కదండి, దానికి ప్రెసిడెంట్ గా 3 సార్లు పనిచేశారు. ఒకటి 1886, ఇంకొకటి 1893, ఇంకొకటి 1906. ఈ 3 సంవత్సరాలు ఐఎన్సి అంటే 1885లో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని 1885లో ఎస్టాబ్లిష్ చేశారు. మీ అందరికి తెలుసు. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు, బై హూమ్ తెలిస్తే నాకు కమెంట్ చేయొచ్చు. ఐఎన్సి ప్రెసిడెంట్ గా ఈయన 3 సార్లు పనిచేశారు. అంటే అత్యధికంగా మదన్ మోహన్ మాలవీయ గారు 4 సార్లు ప్రెసిడెంట్ గా సర్వ్ చేశారు. ఆయన తర్వాత మన భారతదేశం నుంచి 3 సార్లు ఐఎన్సి సెషన్స్ కి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఈయన. అండ్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. అదేవిధంగా ఈయన కనిపెట్టినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే డ్రైన్ ఆఫ్ వెల్త్. డ్రైన్ ఆఫ్ వెల్త్ అన్న థియరీ కూడా ఈయన ఇచ్చినటువంటిదే. డ్రైన్ ఆఫ్ వెల్త్ అంటే ఏంటి అని అంటే, డ్రైన్, ఇప్పుడు మనం చదువుతూ కొన్ని అవర్స్ తర్వాత మన ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. అది మనందరికి తెలుసు. దాన్ని అట్లా డ్రైన్ అని అంటాం. ఎనర్జీ మొత్తం కన్జ్యూమ్ అయిపోయి ఇంకా మనం రెక్స్ అయిపోతే దాన్ని డ్రైన్ అంటాం. ఇక్కడ డ్రైన్ ఆఫ్ వెల్త్. అదే విధంగా అక్కడ మనం ఎనర్జీ తీసుకున్నాం, ఇక్కడ వెల్త్. దాదాబాయి నౌరోజీ గారు ఏం చెప్పారు అని అంటే, మన భారతదేశాన్ని బ్రిటిషర్స్ ఆల్మోస్ట్ 200 years పరిపాలించారు కదా, అట్లా 2 centuries పరిపాలించినటువంటి వాళ్ళ టైం పీరియడ్లో ఈయన ఉన్నంత కాలం, దాదాబాయి నౌరోజీ గారు ఆల్మోస్ట్ కొన్ని డికేడ్స్ ఈయన ఉన్నారు కాబట్టి, ఆయన చూసినంత వరకు బ్రిటిషర్స్ టైం పీరియడ్లో వెల్త్ అన్నది ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకి, అంటే వాళ్ళ ఏరియాస్కి తరలించడమే తప్ప అక్కడ నుంచి మరలా రిటర్న్ ఏమీ రావట్లేదు అని చెప్పి ఆ డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీని ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ అంటే ఏంటి, వెల్త్ మన భారతదేశం నుంచి వాళ్ళ దేశానికి తరలించి తీసుకొని వెళ్తున్నారు. అది ట్యాక్సెస్ రూపంలో కానీ, ఎక్స్పోర్ట్స్ రూపంలో కానీ, టెక్స్టైల్స్ రూపంలో కానీ, ప్రొడక్షన్ రూపంలో కానివ్వండి, ఏ రూపంలో అయినా సరే వెల్త్ అక్కడికి తీసుకెళ్తున్నాం, మళ్ళీ తిరిగి తీసుకొని రావట్లేదు. దట్ ఈస్ డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ. అండ్ ఈయన రాసినటువంటి ఒక పుస్తకం చాలా చాలా ఇంపార్టెంట్. అదొచ్చేసి ఏంటి అనంటే, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. దిస్ బుక్ ఈస్ వెరీ 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 పాపులర్ అండి, చాలా చాలా పాపులర్ బుక్. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అన్న పుస్తకాన్ని దాదాబాయి నౌరోజీ గారే రాశారు. అది కూడా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా మన భారతదేశం తరపు నుంచి ఈయన ఇట్లా ఎకనామిక్స్ రంగంలో కానీ ఇట్లా చాలా కాన్సెప్ట్స్ ని తీసుకొని వచ్చినందువల్ల ఆయన పాపులర్. ఇది మాత్రమే కాదు, ఈవెన్ మహిళా సాధికారత కోసం కూడా, విమెన్ ఎడ్యుకేషన్ కోసం కూడా ఈయన చాలా పాటుపడినటువంటి వ్యక్తి దాదాబాయి నౌరోజీ గారు. అట్లా హీఈస్ కన్సిడర్డ్ యాజ్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఐఎన్సి ప్రెసిడెంట్, డ్రైన్ ఆఫ్ వెల్త్. ఇది ఈయన రాసినటువంటి పుస్తకం. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్. బేసిక్లీ ఆల్రెడీ ఇప్పటికే మనకి కాలిన్స్ డిక్షనరీ.com, కేంబ్రిడ్జ్ డిక్షనరీ, ఇట్లా రకరకాల డిక్షనరీస్ వర్డ్ ఆఫ్ ది ఇయర్స్ అన్నవి డిక్లేర్ చేసేసాయి. వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2025. ఒకే ఒక్క డిక్షనరీ నుంచి రావాల్సింది వర్డ్ ఆఫ్ ది ఇయర్, దట్ ఈస్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 2025. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా రీసెంట్ గా వర్డ్ ఆఫ్ ది ఇయర్ ని డిక్లేర్ చేసింది. ఆ వర్డ్ వచ్చేసి ఏంటి అని అంటే, దట్ ఈజ్ రేజ్ బెయిట్. రేజ్ బెయిట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ది ఇయర్ యాజ్ పర్ ఆక్స్ఫర్డ్ ప్రకారం వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఏదండి, దట్ ఈస్ రేజ్ బెయిట్. రేజ్ బెయిట్ అంటే ఏంటి, రేజ్ బెయిట్ అన్నది ఎందుకు ఇప్పుడు రిలవెంట్ ఎందుకండి అని అంటే, రేజ్ బెయిట్ అన్నది ఇట్స్ అ టెక్నికల్ టర్మ్. మన సోషల్ మీడియా సైట్స్ లో, అదేవిధంగా
సోషల్ మీడియా సైట్స్లో కానివ్వండి, లేదని అంటే ఆన్లైన్ ఇప్పుడు ఫ్యాన్ వార్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, ఆ ఒక కాంటెంట్ ఇచ్చేసి ఆ కాంటెంట్ ప్రజల మీదకి ఇట్లా ఇసిరేసినప్పుడు లేదా ఒక స్టేట్మెంట్ రూపంలో పాస్ చేసినప్పుడు వాళ్ళు ఏమని ఫీల్ అవుతారు. ఇప్పుడు నేనే ఉన్నా అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మహాత్మా గాంధీ గారి ఇష్టం అని అనుకుందాం, ఇంకొకరికి నెహ్రూ గారి ఇష్టం. మహాత్మా గాంధీ గారిని, నెహ్రూ గారిని వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అని చెప్పి ఏదైనా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారనుకోండి, పాస్ చేసినప్పుడు గాంధీ గారి తరపు నుంచి నేను మాట్లాడతాను, నెహ్రూ గారి తరపు నుంచి వేరొక పర్సన్ మాట్లాడుతూ ఉంటారు. అట్లా ఫ్యాన్ వార్స్ అంటే వాళ్ళ గురించి, ఒక పర్సన్ గురించి కానీ, ఒక అంశం గురించి కానీ ఒక కాంటెంట్ రూపంలో అవతల వాళ్ళ మీదకి విసిరేసి వాళ్ళలో ఉన్నటువంటి కోపావేశాలని బయటికి తీసుకొని రావటమే, దానినే రేజ్ బెయిట్ అని చెప్పేసి అని అంటారు. రేజ్ అంటే తెలుసు కదా, ఎక్స్ట్రీమ్ యాంగర్, ఎక్స్ట్రీమ్ ఎగ్జైట్మెంట్, అది రేజ్. బెయిట్ అంటే ఏంటండి, ఎర. ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్పాలి అని అంటే ఎర. ఇప్పుడు మనం చేపలు పట్టడానికి ఎరగా చేపల ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టిక్ చేసి ఎరగా వేస్తాం. ఈవెన్ ఎలకను పట్టాలన్నా అంతే కదండి, సమ్ ఆనియన్ లేదా కాజును దానికి ఇష్టమైనది ఏదో ఒకటి ఎరగా విసిరేసి మనం వాటిని పట్టుకుంటూ ఉంటాం. అట్లా వాటిని అట్రాక్ట్ చేయటం కోసం అని చెప్పేసి అట్రాక్టివ్ ఫుడ్, దట్ ఈస్ బెయిట్, రేజ్. ఇట్లా. కానీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇదేంటి మేడం ఇక్కడ 2 words ఉన్నాయి కదా, వర్డ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఒకటే ఉండాలి కదా అని అంటే 2 words కానీ 3 words కానీ ఎన్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్ అన్నది కాదు ముఖ్యం, సింగిల్ మీనింగ్ వచ్చిందా లేదా అదొక్కటే ముఖ్యమండి. ఎన్ని వర్డ్స్ అయినా ఉండనివ్వండి, ఆ వర్డ్స్ అన్నిటికీ కలిపి సింగిల్ మీనింగ్ వచ్చిందనుకోండి, దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్. ఆ సింగిల్ మీనింగ్ వస్తే అది ఎన్ని పదాలైనా ఉన్నా కూడా దాన్ని సింగిల్ పదం లాగే కన్సిడర్ చేస్తారు. అట్లా వర్డ్ ఆఫ్ ది ఇయర్ ని డిక్లేర్ చేస్తారు అనమాట. ఎక్కువ ఏ పదాలు ఉన్నాయి అని చెప్పి. కేంబ్రిడ్జ్ డిక్షనరీ రేజ్ బెయిట్ అంటే ఏంటో చెప్పాను కదా, ఆన్లైన్ కంటెంట్ deliberately designed to elicit anger or outrage by being frustrated, provocative or offensive, typically posted in order to increase traffic or engagement with a particular fan page or social media page. Cambridge Dictionary ప్రకారం ఏదంటే వర్డ్ ఆఫ్ ది ఇయర్, దట్ ఈజ్ కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకారం వచ్చేసి పారాసోషల్ అంటే ఏంటో కూడా నేను ప్రీవియస్ సెషన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాలేజ్ డిక్షనరీ ప్రకారం వైబ్ కోడింగ్, dictionary.com ప్రకారం 6-7. దీస్ ఆర్ వర్డ్స్ ఆఫ్ ది ఇయర్. లాస్ట్ ఇయర్ ఏమేమి ఉన్నాయి గత సంవత్సరం మీరు చూస్తే 2023 ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి రిజ్. దట్ ఈస్ అ షార్ట్ కట్, రిజ్. 2024 లాస్ట్ ఇయర్ ఏదండి, 2024 బ్రెయిన్ రాట్. అంటే మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సరదాగా ఓపెన్ చేస్తాం, కానీ ఆ రీల్స్ అన్నవి మనం చూసే కొద్దీ చూస్తూనే ఉంటాం. అట్లా మనకు తెలియకుండానే మనం వాటికి ఎడిక్ట్ అయిపోతూ ఉంటాం, చూసారా, దానినే బ్రెయిన్ రాట్ అని అంటారు. 2023లో రిజ్. 2022 గాబ్లిన్ మోడ్. 2021 వచ్చేసి ఏదండి అనంటే వ్యాక్స్. మరి వాట్ అబౌట్ 2020 సంవత్సరంలో వర్డ్ లేదేంటండి అనంటే 2020లో మనకి COVID-19 వచ్చింది కదా, ఆ పాండమిక్ వచ్చినప్పుడు కోవిడ్, పాండమిక్, క్వారంటైన్ ఇట్లాంటి చాలా పదాలు అందుబాటులో ఉంటున్నాయి. చాలా పదాలని విరివిగా ఎక్కువగా వాడారు. కాబట్టి ఇన్ని పదాలు ఉన్న కారణం వలన ఒక పదాన్ని వాళ్ళు పిక్ చేయలేక ఏం చేశారు అనంటే అన్ప్రెసిడెంటెడ్ వర్డ్స్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి కొన్ని పదాలని కలెక్ట్ చేశారు. అన్ప్రెసిడెంటెడ్ వర్డ్ కలెక్షన్ అని చెప్పి 2020 సంవత్సరంలో కలెక్ట్ చేశారు. అందుకే 2020 సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ నుంచి ఒక పర్టికులర్ పదం అన్నది వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. 2019లో క్లైమేట్ ఎమర్జెన్సీ. ఎప్పటి నుంచి, సిన్స్ విచ్ ఇయర్ ఆక్స్ఫర్డ్ హ్యాస్ బీన్ నేమింగ్ యాజ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్? ఏ సంవత్సరం? 2004, 2005, 2015, 2012 ఏ సంవత్సరం నుంచి తెలిస్తే అది కూడా నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ వన్, అనంత్ అంబానీ బికమ్స్ యంగెస్ట్ టు రిసీవ్ గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్. గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ ఈయనకి ఎందుకండి గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ అందించారు అనంటే ఈయన యానిమల్ కన్జర్వేషన్ కోసం పాటుపడినందుకు గాను యానిమల్ కన్జర్వేషన్ కోసం అని చెప్పేసి ఈయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి సంస్థ ఏంటండి, యానిమల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్. దాని పేరు ఏంటి, వన్తారా. వన్తారా లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి, వన్ అంటే ఫారెస్ట్, వన్ మీన్స్ ఫారెస్ట్, తారా అంటే ఏంటండి స్టార్ అని అర్థం, ఫారెస్ట్ స్టార్, వన్ తారా.
ఆ పేరుతో దీన్ని ఈయన ఎస్టాబ్లిష్ చేశారు. వంతారా అన్నది ఎక్కడ ఉందండి? వేర్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్? జామ్నగర్, గుజరాత్ లో వంతారా అన్నటువంటి దానిని 3500 ఎకరాలు 3500 acres లో దీన్ని స్థాపించారు. దీంట్లో ఏం చేస్తారు అనంటే యానిమల్స్, బర్డ్స్ వాటన్నిటిని రెస్క్యూ చేసి కాపాడి రీహాబిలిటేట్ చేస్తారు. వాటికి స్థావరాల్ని ఏర్పాటు చేస్తారు. రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్, కాపాడడం మాత్రమే కాకుండా వాటి స్థావరాలను కూడా ఏర్పాటు చేస్తారు. దట్ ఈస్ దిస్ వంతారా అనేటువంటి సెంటర్. ఆ సెంటర్ కి ముఖ్యమైనటువంటి రూపకర్త ఎవరు అనంటే హీ ఈస్ ద వన్, మన అనంత్ అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారి కొడుకు. రీసెంట్ గా ఈయన వివాహం కూడా అయినట్టుంది కదండి, చాలా గ్రాండ్ మేనర్ లో చేశారు. అండ్ యంగెస్ట్ అని ఎందుకు అన్నాము అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 30 years హీ హాజ్ రిసీవ్డ్ దిస్ అవార్డ్. అందుకే యంగెస్ట్ అని చెప్పేసి అన్నాం. అయితే ఈ అవార్డ్ ని ప్రెజెంట్ చేసేటువంటి సంస్థ ఏది? వాట్ ఈస్ ద ఆర్గనైజేషన్ దట్ ప్రెజెంట్ దిస్ అవార్డ్ ఎవ్రీ ఇయర్? ఈయనకి అవార్డు లభించింది కదా వంతారా. ఈవెన్ మీరు గమనించినట్లయితే ఈవెన్ హాట్స్టార్ లో కూడా వంతారా ఫారెస్ట్ స్టోరీస్ అని చెప్పేసి, ఫారెస్ట్ డైరీ అని చెప్పేసి డాక్యుమెంటరీ కూడా అవుతుందండి. చూడండి, చాలా చక్కగా అవుతుంది. 6 episodes ఉన్నాయి. ఐ హావ్ వాచ్డ్. ఈయన స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ లో ఈయన చెప్తారు, అనంత్ అంబానీ గారు, ఆయన ఏ మంచి పని చేసినా చిన్నప్పుడు వాళ్ళ తాతగారు ఆయన ఏం చేసేవారనంటే ఒక చిక్ని కొని ఆయనకి గిఫ్ట్ గా ఇచ్చేవారంట. అట్లా ఈయన చేసినటువంటి పనులకి 400కి పైగా చిక్ అంటే తెలుసు కదా, కోడి పిల్లలు, వాటిని చిక్ అంటారు. అట్లా చాలా చిక్స్ అయ్యాయి అని చెప్పి ఈయన ఇంట్రడక్షన్ లో చెప్పారు. దాని ద్వారా నాకు ఈ థాట్ వచ్చింది, మనం ఎందుకు ఇట్లా స్టార్ట్ చేయకూడదు అని చెప్పి. మీరు చూడండి, యానిమల్స్ ని ఇప్పుడు అడవిలో ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధమైనటువంటి వాతావరణం. 3500 ఎకరాలు అంటే ఏమైనా చిన్న విషయమా అండి? నాట్ అ స్మాల్ థింగ్. ఇంకా దీన్ని ఎక్స్పాండ్ కూడా చేస్తున్నారు. 3500 ఎకరాలతో ఆగిపోలేదు, ఇంకా ఎక్స్పాండ్ కూడా చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఇంకా రీసెంట్ గా ఈ వంతారా ఈ అసోసియేషన్ ఫౌండర్ వచ్చేసి ఎవరండి? అనంత్ అంబానీ గారు కదా. వంతారాతో కలిసి కొలాబ్ అయ్యి తెలంగాణ స్టేట్ ఒక MOUని సైన్ చేసింది, ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ని సైన్ చేసింది. ఎందుకోసం? వరల్డ్ క్లాస్ జూని ఏర్పాటు చేయటానికి. భారత్ ఫ్యూచర్ సిటీ దట్ ఈస్ అట్ హైదరాబాద్, దాంట్లో ఈ వరల్డ్ క్లాస్ జూని కన్స్ట్రక్ట్ చేయటానికి టెక్నాలజికల్ అసిస్టెన్స్ అండ్ వాళ్ళు యానిమల్స్ ని ఏ విధంగా రెస్క్యూ రీహాబిలిటేట్ చేస్తారు, వాటన్నిటిని ఈయన సాయంతో, ఈ వంతారా అనంత్ అంబానీ గారి సహాయంతో మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ని తీసుకున్నారనమాట. ఏ స్టేట్? తెలంగాణ. ఇది కూడా న్యూస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఎయిమ్స్ టు బిల్డ్ రోబస్ట్ స్టేట్. రీసెంట్ గా 2 days పాటు తెలంగాణలో ఒక సమ్మిట్ జరిగింది. దాని పేరే వచ్చేసి ఏంటండి? దట్ ఈజ్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. ఇది రీసెంట్ గా జరిగింది కదా, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. దీనిని రీసెంట్ గా కండక్ట్ చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ దీన్ని కండక్ట్ చేశారు 2 days పాటు. దీంట్లో కేవలం బిజినెస్ లీడర్స్, ఆంటర్‌ప్రెన్యూర్స్ వీళ్ళు మాత్రమే లేరండి. వీళ్ళతో పాటు యాక్టర్స్ ఉన్నారు, అదే విధంగా స్పోర్ట్స్ పర్సనాలిటీస్ వీళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఎందుకు అనంటే తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం మాత్రమే కాకుండా ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇండస్ట్రీస్ లో, స్పోర్ట్స్ రంగంలో, అదే విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో, ఈ రంగాలన్నిటిలో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ ని పెట్టండి. ఆ ఇన్వెస్ట్మెంట్ కి తగ్గ ప్రతిఫలం వచ్చేలాగా తెలంగాణ పాటుపడుతుంది. ఆల్రెడీ తెలంగాణ అన్నది ట్రేడ్ కి హబ్ లాగా తెలంగాణని చెప్తాం. ఇది వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ గారు IT మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏ విధంగా డెవలప్మెంట్స్ చేశారో అది మనందరికీ తెలుసు. టీ హబ్ అన్న కాన్సెప్ట్ కూడా తెలంగాణనే తీసుకొని వచ్చింది, తెలంగాణ హబ్. అట్లా రీసెంట్ గా కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి హయాంలో ఈ సమ్మిట్ ని కండక్ట్ చేశారు. దీంతో పాటు వీళ్ళు ఒక విజన్ ని తీసుకొని వచ్చారు. అది వచ్చేసి ఏంటి అని అంటే 2047 విజన్.
2047 ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు? 1947. మన సెంట్రల్ లెవెల్లో కూడా 2047 విజన్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా. అదే విధంగా అంటే 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది 2047కి అని. అదే విధంగా ఇక్కడ 2047 విజన్ అని చెప్పేసి కూడా $3 trillion ఎకానమీ చేయాలి, తెలంగాణ నుంచి $3 trillion ఎకానమీ బై 2047 రావాలి అన్న కాన్సెప్ట్ అన్నదాన్ని కాన్సెప్చువలైజ్ చేశారు. చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎవరు? రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. అదే విధంగా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఎవరున్నారండి? భట్టి విక్రమార్క. భట్టి విక్రమార్క ఈజ్ సర్వింగ్ యాజ్ ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్. తెలంగాణకి గవర్నర్ గా ఎవరున్నారు? తెలంగాణ ఎప్పుడు ఫామ్ అయిందండి? ఆంధ్రప్రదేశ్ నుంచి సెపరేట్ రాష్ట్రంగా ఏర్పడింది కదా. దట్ ఈస్ ఆన్ 2nd June 2014 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా తెలంగాణ అన్నది 2nd June ఏర్పాటైంది. అందుకే 2nd June సెలబ్రేటెడ్ యాజ్ తెలంగాణ ఫార్మేషన్ డే. సో ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. ఆస్ట్రేలియా బిగిన్స్ ఎన్ఫోర్సింగ్ వరల్డ్ ఫస్ట్ టీన్ సోషల్ మీడియా బ్యాన్. ఆస్ట్రేలియా క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? దట్ ఈస్ క్యాన్బెర్రా అండ్ ద కరెన్సీ ఈజ్ ఆస్ట్రేలియన్ డాలర్. ఆస్ట్రేలియాకి పిఎం గా వచ్చేసి ఎవరున్నారు? ఆంథోనీ ఆల్బనీస్. ఆంథోనీ ఆల్బనీస్ ఈజ్ సర్వింగ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆస్ట్రేలియా. అండ్ రీసెంట్ గా ఆస్ట్రేలియా టూరిజం కి మన భారతదేశం నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా ఒక పాపులర్ స్పోర్ట్స్ పర్సనాలిటీ డాటర్ ని అపాయింట్ చేశారు. హూ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఆస్ట్రేలియా టూరిజం? ఇది తెలిస్తే కమెంట్ చేయండి నాకు. ఆల్రెడీ ఇది వరకు ఎప్పుడు సెప్టెంబర్లోనే ఆస్ట్రేలియా అండర్ 16 16 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా యూజ్ చేసే వెసులుబాటు తొలగిస్తున్నాం అని చెప్పి ఆస్ట్రేలియా ఇదివరకే ప్రకటించింది. బట్ ఇప్పటి నుంచి దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని వస్తుంది. 16 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే టిక్టాక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్, వీచాట్ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేయడానికి ఉంటుంది. 16 years లోపు పిల్లలు సోషల్ మీడియాని యూజ్ చేయాలి అనంటే ప్రయర్ పేరెంట్స్ పర్మిషన్ ఉండాలి. అలా కాకుండా పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఏం చేయకుండా వాళ్ళు కనుక ఇన్స్టాల్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి లేదు అంటే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్నారు, వాడుతున్నారు అని అనుకోండి. అప్పుడు ఈ దేశం ఏం చేస్తుంది అనంటే చర్యలు తీసుకునేది వాళ్ళ పేరెంట్స్ మీదో లేదంటే ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళ మీదో కాదు. ఏ సంస్థ అయితే అంటే ఏ సోషల్ మీడియా అయితే అలో చేసిందో ఆ సోషల్ మీడియా మీద ఎన్ని $1 million వరకు ఫైన్ విధిస్తారు? $32 million వరకు ఫైన్ ని ఆస్ట్రేలియా గవర్నమెంట్ విధిస్తుంది అని చెప్పేసి రీసెంట్గా చెప్పారు. ఇది మాత్రమే కాదు, రీసెంట్ గా ఇంకొక కంట్రీ కూడా, వాట్ ఈస్ ద కంట్రీ దట్ హ్యాస్ అనౌన్స్డ్ బ్యాన్ ఆన్ సోషల్ మీడియా టు టీనేజర్స్? ఈ విధంగా టీనేజర్స్ కి సోషల్ మీడియా బ్యాన్ ని విధించినటువంటి ఇంకొక దేశం ఏంటి? వాట్ ఈస్ దట్ కంట్రీ? ఇది కూడా నాకు తెలిస్తే కమెంట్ చేయండి. దీనితో పాటు ఈ ఆస్ట్రేలియా ఎన్ఫోర్స్మెంట్ అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, చెప్పడం మాత్రమే కాకుండా ఇంప్లిమెంట్ కూడా చేస్తుంది. కొండపల్లి విలేజ్ ఇన్ బీజాపూర్, ఛత్తీస్గఢ్. కొండపల్లి విలేజ్ ఎందుకండి ఇది న్యూస్ లో ఉంది అనంటే చాలా కొన్ని డికేడ్స్ నుంచి కొండపల్లి అన్నటువంటి గ్రామంలో అసలు కనెక్టివిటీనే లేదు. కనెక్టివిటీ, మొబిలిటీ ఇవేమి కూడా లేవన్నమాట. కనెక్టివిటీ, మొబిలిటీ అనంటే ఎలక్ట్రిక్ టవర్స్ కానీ అదేవిధంగా ఫోన్ కమ్యూనికేషన్ కానీ లేవు. మొట్టమొదటిసారి ఈ సంవత్సరం జియో టవర్ ని ఒకదాన్ని ఇన్స్టాల్ చేశారు. అదేవిధంగా ఎలక్ట్రిక్ టవర్ ని కూడా, పవర్ సప్లై చేసేటువంటి టవర్ ని కూడా ఇన్స్టాల్ చేశారు. ఆ విధంగా కొండపల్లి అన్నటువంటిది ఈ లెఫ్టిస్ట్ మావోయిస్ట్ ఛత్తీస్గఢ్ అనేది మాక్సిమం ఛత్తీస్గఢ్, బస్తర్ ఈ ప్రాంతాలన్నీ కూడా మావోయిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతాలు కదా. ఆ ప్రాంతాల్లో ఒక విలేజ్ అయినటువంటి కొండపల్లి విలేజ్ గత కొన్ని డికేడ్స్ నుంచి ఈ కనెక్టివిటీ ఏం లేదు. మొట్టమొదటిసారి ఆ కనెక్టివిటీ, మొబైల్ ఫోన్ కనెక్షన్స్ అవన్నీ కూడా ఇప్పుడు లభించాయి. అందుకే కొండపల్లి విలేజ్ ఫ్రమ్ బీజాపూర్, ఛత్తీస్గఢ్ ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఛత్తీస్గఢ్ కి చీఫ్ మినిస్టర్ గా ఎవరున్నారు?
తెలిస్తే కమెంట్ చేయండి. ఛత్తీస్గఢ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి, అది కూడా తెలిస్తే నాకు కమెంట్ చేయండి. రైట్, సెకండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ జెనీవా, స్విట్జర్లాండ్. వరల్డ్ హెల్త్ డే, గ్లోబల్ లెవెల్లో వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? దట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ April 7th ఎవ్రీ ఇయర్, ఫౌండేషన్ డే అప్పుడే సెలబ్రేట్ చేస్తారు. రెండవ గ్లోబల్ సమ్మిట్ ఆన్ దేని గురించి? ట్రెడిషనల్ మెడిసిన్. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ట్రెడిషనల్ మెడిసిన్ అనగానే ఏవి గుర్తుకు రావాలి? 5 ఉంటాయి కదండి. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి, దట్ ఈస్ ఆయుష్. ఈ ఆయుష్ దీన్ని ఈవెన్ ఈ గ్లోబల్ సమ్మిట్ అన్నటువంటిది కూడా ఎవరు కండక్ట్ చేస్తున్నారు అని అంటే మన భారతదేశం తరపు నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, దానితో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ తో పాటు WHO, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వీళ్ళిద్దరూ కొలాబ్ అయ్యి దీన్ని కండక్ట్ చేస్తున్నారు. ఆర్గనైజ్ చేసేది ఎవరు అని అంటే ఈ రెండు, మన భారతదేశం నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గ్లోబల్ లెవెల్లో వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీంట్లో ఏం చేస్తారంటే ఇంక్లూజివ్ అండ్ ఫార్ రీచింగ్, స్ట్రాటజిక్ డైలాగ్, హై లెవెల్ లీడర్షిప్, లేటెస్ట్ ఎవిడెన్స్ అండ్ టూల్స్, రోబస్ట్ రోడ్ మ్యాప్, ఫినాన్స్ అండ్ ఇన్నోవేషన్స్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దీన్ని కండక్ట్ చేయనున్నారండి? 17th డిసెంబర్ నుంచి 19th డిసెంబర్, 17th డిసెంబర్ నుంచి 19th డిసెంబర్ 2025. అది కూడా దీన్ని ఎక్కడ కండక్ట్ చేయనున్నారు అని అంటే న్యూఢిల్లీలో దీన్ని కండక్ట్ చేయనున్నారు, భారత్ మండపంలో. దీని థీమ్ కూడా అవుతుందండి. దీని థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే రీస్టోరింగ్ బ్యాలెన్స్, ద సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. రీస్టోరింగ్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మన హెల్త్ అండ్ వెల్బీయింగ్ కోసం అని చెప్పేసి మనం ట్రెడిషనల్ పద్ధతులు, ఆయుర్వేద కానీ, యోగా కానీ, యునాని కానీ, సిద్ధ కానీ, హోమియోపతి కానీ, వీటిని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటాం దాని గురించి ఈ సెషన్ అంతా కూడా, ఈ సమ్మిట్. నెక్స్ట్ వన్, IMF has officially recognized UPI as the world's largest real-time retail payment system by transactional volume. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ దీన్ని ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారండి? 2016. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అయితే ఎన్పిసిఐ కాన్సెప్ట్ ని ఎప్పుడు తీసుకొని వచ్చారు? దీనిని రెగ్యులేట్ చేసేది, యూపీఐని రెగ్యులేట్ చేసేటువంటిది ఏది అని అంటే RBI. కండిషన్స్ అవన్నీ పెట్టేది RBI, కానీ దానిని నడిపించేది మాత్రం ఎన్పిసిఐని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? ఇది తెలిస్తే కమెంట్ చేయండి. మన భారతదేశమే కదా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఈ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చింది. యూపీఐ అంటే ఏంటండి? రియల్ టైం. అంటే ఇప్పుడు నేను ఎవరికైనా అమౌంట్ పంపించాలి అని అంటే QR కోడ్ అని చెప్పేసి ఉంటుంది. QR కోడ్ సహాయంతో డబ్బులు పంపించవచ్చు. లేదు అని అంటే వాళ్ళ మొబైల్ నెంబర్ని వాడి కూడా అమౌంట్ని పంపించవచ్చు. ఫోన్ నెంబర్, QR కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్, మొబైల్ నెంబర్. ఇట్లా వీటిని యూజ్ చేసి ఎక్కడి నుంచి అయినా ఎవరికైనా సరే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇక్కడ నుంచి మన ఆల్ అక్రాస్ ఇండియా. ఈవెన్ యూపీఐ ఫెసిలిటీ అనేది వేరే దేశాలలో కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. కాన్సెప్ట్ టోటల్గా 8 కంట్రీస్లో యూజ్ చేస్తున్నారు. అది కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాం. అయితే వీటిని యూజ్ చేసుకొని ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ అనేవి యాజ్ సింపుల్ యాజ్ దట్, ఒక 5-10 సెకండ్స్లో యూపీఐ పేమెంట్ అయిపోతుంది. బ్యాంక్కి వెళ్ళాలి, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి, డబ్బులు విత్డ్రా చేసుకోవాలి, ఇవన్నీ లేవు కదా. కాకపోతే దానికి కూడా కొన్ని లిమిటేషన్స్, కండిషన్స్ ఉన్నాయి. అందుకే బ్యాంక్స్ ఆర్ నెసెసరీ. రైట్, ఆ యూపీఐ ట్రాన్సాక్షన్స్లో ఆ జాబితాలో మన భారతదేశం టాప్ పొజిషన్లో ఉంది. ఇండియా ట్రాన్సాక్షన్ అంటే ఎన్ని బిలియన్స్లో ట్రాన్సాక్షన్స్ చేసింది, దాంట్లో మన భారతదేశం టాప్ పొజిషన్లో ఉంది. $129.3 బిలియన్, $129.3 బిలియన్ ట్రాన్సాక్షన్స్ చేసి నెంబర్ 1 ప్లేస్లో ఉంది. గ్లోబల్గా రియల్ టైం పేమెంట్ ఈ సిస్టమ్ మొత్తంలో ఎంత పర్సెంటేజ్ ఉన్నది? మన భారతదేశ పర్సెంటేజ్ 49%. రెండవ స్థానంలో ఏది ఉందండి? ఇట్ ఈస్ బ్రెజిల్, $37.4 బిలియన్. మూడవ స్థానంలో ఏది ఉంది? థాయిలాండ్. నాలుగవ స్థానంలో చైనా ఉంది. 5వ స్థానంలో సౌత్ కొరియా అన్నటువంటిది ఉంది. టాప్ పొజిషన్లో మన భారతదేశం ఉండడం విశేషం. లాంచ్డ్ యాజ్ అ పైలట్ ఇన్ April 2016 బై ఎవరు లాంచ్ చేశారు? RBI గవర్నర్
రఘురామ్ రాజన్ గారు లాంచ్ చేశారు. ఆపరేట్ చేసేది ఎన్పిసిఐ, రెగ్యులేట్ చేసేది ఆర్బిఐ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. వర్క్స్ అక్రాస్ బ్యాంక్స్ లో పనిచేస్తుంది, యాప్స్ త్రూ పనిచేస్తుంది. క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ అండ్ మర్చెంట్స్, ఏదైనా పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర కూడా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే, సెనా స్పెక్టాబిలిస్ ఎరాడికేషన్. సెనా స్పెక్టాబిలిస్ అన్నది ఏంటి అని అంటే ఇది ఎల్లో కలర్డ్ ఫ్లవరింగ్ ప్లాంట్ అన్నమాట. ఈ ఫ్లవరింగ్ ప్లాంట్ వచ్చేసి ఏ జాబితాకి చెందింది అని అంటే లెగ్యూమ్ స్పీషీస్, ఆ ఫ్యామిలీకి, లెగ్యూమ్ ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క. అంటే ఈ మొక్క ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. దీనిని ఎరాడికేట్ చేయాలి, ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా యూజ్ చేసి దీన్ని కంప్లీట్ గా అసలు తీసి పాడేయాలి అని చెప్పేసి ఏ గవర్నమెంట్ ఈ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ని తీసుకొని వచ్చింది. వాట్ ఈస్ దట్ స్టేట్ అని అంటే తమిళనాడు స్టేట్. తమిళనాడు క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి, దట్ ఈస్ చెన్నై. తమిళనాడుకి చీఫ్ మినిస్టర్ గా ఎవరున్నారు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. ఎందుకు తమిళనాడు ఇలాంటి ఎరాడికేషన్ డ్రైవ్ ని లాంచ్ చేసింది, అది ఎప్పటి వరకు కంప్లీట్ గా ఎరాడికేట్ చేయాలని అనుకుంటుంది అని అంటే బై మార్చ్ 2026 ఎరాడికేట్ చేయాలి. బేసిక్లీ ఈ మొక్క అన్నది మన భారతదేశపు మొక్క కాదు, ఇట్ ఈస్ నేటివ్ టు సౌత్ అమెరికా మరియు సెంట్రల్ అమెరికా. సౌత్ అమెరికా అండ్ సెంట్రల్ అమెరికా దేశాలకి ఇది నేటివ్ గా ఉన్నటువంటి ప్లాంట్. సౌత్ అమెరికా అనంటే ఇప్పుడు మనకి వెనుజులా, చీలీ, ఈ ప్రాంతాలన్నీ ఈ సౌత్ అమెరికా దేశాలు, సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఆ దేశాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఊరికే మనం చిన్న మొక్కలాగా స్టార్ట్ చేసినా కూడా అది చాలా చాలా పెద్దగా పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకు దీన్ని తీసేయాలి అని అనుకున్నానంటే దానివల్ల వేరే మొక్కలకి అంతరాయం కలుగుతుంది. ఆ న్యూట్రిషన్ అంతా ఈ ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ కారణం వల్ల ఈ ఆర్నమెంటల్ ప్లాంట్ అవసరం లేదు అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే సెషన్. విల్ బి మీటింగ్ అగైన్ టుమారోస్. రేపటి సెషన్ లో మరలా కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సివిక్ అడ్డా, అండ్ థ్యాంక్ యూ సో మచ్.